Hi friends, this is Sunil Kumar, Real Estate Consultant, Hyderabad. Today topic is rental agreement. రెంటల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు సిటీస్ కానీ టౌన్స్ కానీ పెద్ద పెద్ద ఊళ్ళల్లో ఎక్కువ బడ్జెట్ అంటే 30 నుంచి 1 lakh 2 lakhs 3 lakhs వరకు కూడా ప్రాపర్టీస్ రెంట్కు ఉంటాయి. అలాంటి ప్రాపర్టీస్కి రెంట్కు తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే రెంట్కి ఇచ్చే వ్యక్తి ప్లస్ తీసుకునే వ్యక్తి మధ్యలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం ఒక పేపర్ అనేది రాసుకోవడం జరుగుతుంది విత్ లాయర్ అటెస్టేషన్. దాన్నే మనం రెంటల్ అగ్రిమెంట్ అంటాము. స్టాంప్ పేపర్ మీద దీన్ని నోటరీ చేపించడం జరుగుతుంది. ఇందులో మెయిన్ డీటెయిల్స్ ఏంటంటే ఓనర్ డీటెయిల్స్, టెనెంట్ డీటెయిల్స్ విత్ అడ్రస్ అండ్ ప్రాపర్టీ అడ్రస్ ఇవన్నీ కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లస్ అడ్వాన్స్. ఇప్పుడు జనరల్గా మనకి 1 month అడ్వాన్సు, 2 months అడ్వాన్సు, అది కమర్షియల్ అయితే 6 months అడ్వాన్స్ కూడా ఉంటుంది. ప్రాపర్టీని బట్టి ఓనర్ని బట్టి మనకు అడ్వాన్స్ అనేది మారుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ముంబైలో బెంగళూరులో చూసినట్టయితే 11 months అడ్వాన్స్ కూడా తీసుకుంటారు ఓనర్స్. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ అంటే ఇప్పుడు మీరు మినిమం 1 yearకి తీసుకుంటున్నారా, 2 yearsకి తీసుకుంటున్నారా, 5 years తీసుకుంటున్నారా అనేది దీంట్లో మెన్షన్ చేయాలి. జనరల్గా రెంటల్ అగ్రిమెంట్ అనేది 11 monthsకే ఉంటుంది. ఎందుకంటే యాజ్ పర్ చట్టం ప్రకారం 11 months లోపలే తీసుకోవాలి. 11 months కన్నా ఎక్కువ మీరు తీసుకున్నట్టయితే దాన్ని ప్రాపర్టీని నోటరీగా అది రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ అవన్నీ ఎక్స్ట్రా స్టాంప్ డ్యూటీ ఇవన్నీ అవుతాయి కాబట్టి ఎవరైనా 11 monthsకే అగ్రిమెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే పర్పస్ ఆఫ్ ది రెంట్. మీరు ఆ ప్రాపర్టీని ఎందుకు రెంట్కి తీసుకుంటున్నారు? ఫ్యామిలీ కోసమా, రెసిడెన్షియల్ కోసమా, లేకుంటే కమర్షియల్ కోసమా, దేనికోసమా అనేది అందులో మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీరు దాన్ని రెసిడెన్షియల్గా తీసుకొని దాన్ని కమర్షియల్గా తీసుకున్నట్టయితే అలాంటప్పుడు ఓనర్కు మీ మీద ఏదైనా యాక్షన్ తీసుకునే రైట్స్ అనేటివి ఉంటాయి. సో అదేవిధంగా మీరు దేనికోసం తీసుకుంటున్నారు అన్నది ప్రాపర్గా దాంట్లో మెన్షన్ చేయాలి అగ్రిమెంట్లో. నెక్స్ట్ నోటీస్ పీరియడ్ కూడా ఉంటుంది. మీరు ప్రాపర్టీ వెకేట్ చేసే ముందు మినిమం 1 month, 2 months, 3 months అది ఓనర్ని బట్టి ప్రాపర్టీని బట్టి మీకు చెప్తారు. అందులో అది నోటీస్ అనేది ఇవ్వాలి వెకేట్ చేసే ముందు. ఇప్పుడు సపోజ్ మీరు 11 months అగ్రిమెంట్ తీసుకున్నారు, 2 months అంటే 9 months ఉన్నప్పుడే మీరు ఓనర్కు ఇన్ఫార్మ్ చేయాలి, మేము నెక్స్ట్ 2 months తర్వాత వెకేట్ చేస్తున్నామని. ఇప్పుడు ఒకవేళ మీరు ఇన్ఫార్మ్ చేయకుండా ఖాళీ చేసినట్టు ఏమైతే అప్పుడు మీ ఇచ్చిన అడ్వాన్స్ మీకు రిటర్న్ ఇవ్వడం అనేది జరగదు. అలాంటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నోటీస్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా రెంటల్ అగ్రిమెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు ఆఫీస్లో ఉపయోగపడుతుంది. ప్లస్ ఏమైనా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా ఏ విధంగా అయినా ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా రెంటల్ అగ్రిమెంట్ అనేది very important if you are taking rent. So please like, comment, don't forget to subscribe my channel. Thank you for watching. For more updates